ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైన ఆత్మీయులారా, జూన్ మాసంలో ఈ రెండవ ఆదివారం పర్యావరణ ఆదివారం, ఎన్విరాన్మెంట్ సండే. జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని మన దక్షిణ ఇండియా సంఘము యొక్క లిటర్జికల్ కమిటీ వారు సెకండ్ సండే ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ సండేగా వారు ఆచరించడం పరిపాటిగా వస్తుంది. ఈ పర్యావరణాన్ని గూర్చినటువంటి తలంపులను మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు దయచేసినటువంటి ఈ యొక్క అనుభవాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ, సెయింట్ పీటర్స్ సంఘ దేవుని బిడ్డలైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన సాన్నిధ్యానికి ఈ మార్నింగ్ మిమ్మలను స్వాగతిస్తూ పేరు పేరున ఆయన పక్షముగా నా కర్మలను జోడించి మీ అందరికీ వందనములను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనములు. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానం భాగం సృష్టి దేవుని యొక్క మహిమను ప్రకటించుచున్నది. క్రియేషన్ ప్రొక్లైమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశం మన కొరకు ప్రిపేర్ చేయబడింది. ఈ సృష్టి దేవుని యొక్క మహిమను వివరిస్తున్నది, లేక ప్రచురము చేయుచున్నది, ప్రకటించుచున్నది అనేటువంటి ధ్యానాంశం మీరందరూ కూడా మీ హృదయాలలో ప్రార్థనాపూర్వకంగా కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రభువులో మనం బలపరచబడడానికి మనం సంసిద్ధులం అవుదాం. ఈరోజు మనము బయటకు వెళ్ళి మనము ఈ సృష్టిని చూస్తున్నప్పుడు గ్రీకులో కాస్మోస్ అన్నారు. కాస్మోస్ అంటే ఈ జగత్తు. ఈ ప్రకృతిని మనము చూస్తున్నప్పుడు ఎంత ఆయన సుందరమైనటువంటి రీతిగా ఆయన సృజించాడో మనమందరము దానిని వర్ణించడానికి మన హృదయం చాలదు, మన యొక్క భాష చాలదు, దానిని లిఖించడానికి ప్రతులు చాలు. ఈ సృష్టిని గురించి అభివర్ణించడానికి పండితులు ఎంతమంది ఉన్నా వారి యొక్క భాషకు భావానికి అందనటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనకు ఇవ్వబడినటువంటి దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా ఈ సృష్టి ఎడల మనము ఎలాంటి బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని మనము కలిగినటువంటి వాండ్రముగా మనం ఉంటున్నాం. హిబ్రూలో ఫెజెస్ అనే పదం వాడబడింది. ఫెజెస్ ప్రకృతి. ఈ ప్రకృతి ఎడల, ఈ సృష్టి ఎడల మనము ఎలాంటి బాధ్యతను మనము కలిగినటువంటి వాండ్రముగా మనం ఉంటూ ఉన్నాం. చాలాసార్లు చాలామంది ఏం చెప్తారంటే, సార్ ఎవరు ఏం చేసినా, ఎవరేమైపోయినా నాకు పర్వాలేదండి, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా
ఈనాడు చాలామంది అలాంటి అనుభవాలు కలిగినటువంటి వాండర్గా ఉంటూ ఉంటారు. మన ప్రక్కనే ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నా కానీ మన కనుల ముందు హానికరమైనటువంటి సంభవాలు కొన్ని అక్కడ ఇతరులకు దుఃఖాన్ని లేకపోతే పశ్చాత్తాపాన్ని నిట్టూర్పును కలిగజేసేటువంటి పరిస్థితులు కలిగించేవిగా ఉన్నప్పుడు మనవంతు మన యొక్క సహకారం మనము కలిగించేటువంటి వాండ్రముగా, అందించేటువంటి వాండ్రముగా, ఉండలేనటువంటి వాండ్రంగా ఉంటే ప్రభువు మనలను అది మెచ్చడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము గుర్తించవలసినటువంటి వారలంగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో రెండు విషయాలను మీకు ముందుగా మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి సందేశం కొరకై ఈరోజు కొరకైనటువంటి మనము ఉత్తర ప్రత్యుత్తరముల లేఖనాన్ని మనం చదువుకున్నాం. మన ఆల్మానిక్లో 4 లెసన్స్ ఉంటాయి. ఈ 4 లెసన్స్ మనము చక్కగా కంప్లీట్గా ధ్యానం చేయగలిగితే సందేశం సమగ్రంగా మనము రీచ్ అయిపోతాం. ఈ 19వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు గారు ఆయన ఏమని అభివర్ణిస్తూ ఉన్నారంటే, ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తూ ఉన్నాయి, వివరించుచున్నాయి. ఈ ఆకాశాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. అంతరిక్షము, ఆ యొక్క చంద్రుడు, నక్షత్రాలు, మనము దానిని చూసినప్పుడు ఎంత ఆహ్లాదమైనటువంటి అనుభవాలను మనము ఆస్వాదిస్తామో దేవుని యొక్క చేతి పనిని అవి ప్రచురము చేయుచున్నది. పగటికి పగలు అంటే డే టైం మనం అనుకుంటున్నాం. ఈ బయట వాతావరణాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుగు, ఈ యొక్క కాంతి పుంజములు మన మీద, సూర్యకిరణాలు మన మీద ప్రసరిస్తున్నప్పుడు, ఈ యొక్క అనుభవాలన్నీ కూడా చూస్తున్నప్పుడు పగటికి పగలు బోధ చేస్తూ ఉంది. మనకు తెలియకుండానే ఈ సూర్యుని ద్వారా మనము ఒక బోధను మనము వింటూ ఉన్నాం. తర్వాత రాత్రి ఏం చేస్తూ ఉంది అని అంటే జ్ఞానం. చాలామంది అనుకుంటాం, చీకటి పడిపోయింది, జాగ్రత్త, ఎటు వెళ్ళకూడదు అని అనుకుంటాం. ఆ చీకటిలో కూడా ఒక భావాన్ని ఆయన దాచి ఉంచి, బైబిల్ గ్రంథంలో చీకటికి ఉన్నటువంటి భావం ఏమిటనంటే, చీకటి దేనికి సాదృశ్యం అనంటే పాపమునకు, లేక సాతాను సంబంధమైనటువంటి సాతాను సంబంధులకు, సాతాను కార్యకలాపాలకు, ఇలాంటి భావాన్ని, భాషను మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. పగలను మనము చూసినప్పుడు వెలుగు సంబంధులుగా, మీరు వెలుగు సంబంధులు అని పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు జస్ట్ ఊరికనే క్యాజువల్గా మనం కీర్తనని మనం ఇట్లా చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయంలోనికి ఒకసారి మనము వెళితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఆయన సృజించను. అక్కడ హిబ్రూలో భరా అనే పదం వాడబడింది. భరా అంటే అర్థం ఏమిటంటే, ఇది మనుషులు చేసినటువంటిది కాదు, మానవుల చేత నిర్మితమైనటువంటి ఈ సృష్టి కాదు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యము. ఆయనే చేసినటువంటి వాడు, మనుషులకు అతీతమైనటువంటి కార్యం ఇది. దేవుడు ఈ భూమి ఆకాశములను ఆయన సృజించెను, భూమి నిరాకారముగాను
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. కొలసీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు మీ గ్రంథాలను తెరచి చక్కగా మీరు బైబిల్ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏదో ఊరికి వెళ్ళినట్లో లేకపోతే ఎక్కడికో షికారుకి వెళ్ళినట్లో దేవుని సన్నిధికి రాకూడదు. మన చేతిలో విధిగా ఏముండాలి? బైబిల్ గ్రంథమును మనము కలిగిన వాళ్ళముగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనత, దానిని మనము ధ్యానము, యెహోవా ధర్మశాస్త్రమును ఎప్పుడు దివారాత్రము, కొంతమంది పరిశుద్ధ దినమును మాత్రమే అటు ఇటు డస్ట్ కొట్టేసి అని ఆదివారం మాత్రం తెచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దివారాత్రము ధ్యానం చేసేవాళ్ళు ధన్యులు అని వ్రాయబడింది. కనుక ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మేము ఈ పరిశుద్ధ గ్రంథాలను తెచ్చుకోవాలి. సాధ్యమైనంత వరకు సేవకులుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని తెరచి దాన్ని పఠనం చేయడానికి, తర్వాత నోట్ చేసుకోవడానికి చిన్ని నోట్ పుస్తకం పెట్టుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు దేవుని యొక్క వాక్యంలో బలపడడానికి అది వీలవుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఎలయనగా ఆకాశమందున్నవియును భూమి అందున్నవియును దృశ్యమైనవి, అంటే మన కంటికి కనిపించేవి, తర్వాత అదృశ్యమైనవి కంటికి కనబడనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు చెప్పాలి, ఆయనయందు సృజింపబడిను. చాలా క్లియర్గా రాయబడింది. ఆయనయందు. బారా అంటే ఇక్కడ నేనండి చేశాను, వాళ్ళు మేమేనండి ఇది చేసింది, అరే నేను కాబట్టి చేశాము. నో. బారా అంటే అర్థం ఏమిటంటే మానవులకు అతీతమైనటువంటి దేవుని యొక్క ఆ యొక్క సృజనాత్మకమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారులుగా, ఇక్కడ దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన. ఈరోజు మనము ఈ యొక్క ప్రధాని గారు అక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని మనం చూడబోతా ఉన్నాం. కొద్ది రోజుల్లో మన యొక్క స్టేట్లో నూతన ప్రభుత్వము ప్రమాణ స్వీకారాన్ని సైతం కూడా మనము చూడబోతా ఉన్నాం. అధికారులైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అక్కడ సర్వమును, అంటే ఇక్కడ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందరును కూడా ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, చూడండి అక్కడ ఆయన ద్వారాను ఆయనను బట్టి, ఎంత క్లియర్ రాయబడి చూడండి. కేవలం ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. తర్వాత చూడండి, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయన అన్నిటికంటే ఆయన ముందున్నవాడు. ఆయన అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అందున్నటువంటి ఈ సమస్తాన్ని సృజించినప్పుడు దానికంటే ఆయన ముందున్నవాడు. అందుకనే ఆయనే సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. గ్రీకు భాషలో సునెస్థెమి అని రాయబడింది. అంటే అన్నింటికీ ముందుండకపోతే ఆయన అలా వీటన్నిటినీ ఆయన చేస్తాడు, ఆయన సృజిస్తాడు. సునెస్థెమి అనేటువంటి పదము గ్రీకులో వాడబడినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కనుక అన్నీయు అందరూ ఆయన మూలముగా ఆయన ద్వారా సమస్తమును సృజించబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆయన ఈ సృజించినటువంటి ఈ సృష్టిని చేసినప్పుడు భూమి ఈ ఆకాశాలట అక్కడ ఆదికాండంలో మనం చూసాం కదా, నిరాకారముగా, అంటే షేప్లెస్గా నిరాకారముగా ఉన్నాయి. యెషయా గ్రంథము చూడండి, 45వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐసియా 45th చాప్టర్ 45వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు.
ఆయన భూమిని, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చక్కగా అందరూ తీసి పెట్టుకోవాలి. ఆయన భూమిని కలుగచేసి దానిని సిద్ధపరిచి, ఆయన ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. సహజంగా స్త్రీలు ఎప్పుడైనా మరి భోజనం వండేటప్పుడు ఆ యొక్క ఆహారాన్ని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు కదా, అన్ని సిద్ధపరుచుకుంటారు. అట్లాగే ఆయన ఈ సృష్టి అంతటిని చేసి ఆయన సిద్ధపరిచాడు. నిరాకారముగా ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిని, షేప్లెస్గా ఉన్నటువంటి సృష్టి యావత్తును ఆయన ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ఆయన ప్రిపేర్ చేశాడు, ఆయన సిద్ధపరిచాడు. తర్వాత చూడండి, అక్కడ సిద్ధపరచి స్థిరపరచను చాలా క్లియర్గా రాయబడింది. సిద్ధపరిచాడు, తర్వాత ఆయన స్థిరపరిచాడు. చాలా ఒక్కొక్క పదము చాలా పవర్ఫుల్ వర్డ్, చాలా బలమైనటువంటి పదములు ఇవి. తర్వాత మనం చూసినట్లయితే నిరాకారముగా నుండునట్లు ఆయన దానిని, అంటే అక్కడేమన్నాడు? నిరాకారముగా ఉండెను అని అన్నాడు. కానీ నిరాకారముగా ఉన్నటువంటి ఆ యొక్క యావత్తును నిరాకారముగా ఉంచలేదట. ఆయన ఏం చేశాడట? ఆయన దానిని అట్లా చేయలేదట, నివాస స్థలమగునట్లుగా. హల్లెలూయా. ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా ఆ రాళ్ళు రప్పల్లోకి వెళ్ళి నువ్వు ఎక్కడే బ్రతకరా అని మనల్ని కానీ పంపిస్తే ఈ దేవుడు ఎలాంటి వాడు అని ఆయన ఎన్ని దుర్భాషలు మనం మాట్లాడేవాళ్ళము కదా. నివాస స్థలమగునట్లుగా అంటే చాలా అనువైనటువంటి రీతిగా, కన్వీనియంట్గా దేవుడు ఈ భూమిని, ఈ యొక్క యావత్తును, సృష్టి అంతటినీ కూడా దేవుడట. ఆయన ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నివాస స్థలమగునట్లుగా. హిబ్రూలో జెహోవా హోసిన్ అని రాయబడింది. జెహోవా హోసిన్ అంటే సృష్టికర్త, ఈ సృష్టికి ఆధారభూతుడు, ఈ సృష్టికి మూలాధారభూతుడైనటువంటి దేవుడు ఆయన నీకు, నాకు, మనకు నివాస స్థలముగా ఉండడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి రీతిలో దీనిని ఆయన సిద్ధపరిచాడు, ఆయన స్థిరపరిచాడు. ప్రియబిడ్డలారా, కనుక ఇందును బట్టి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆకాశాన్నే కాదు, ఒక భూమినే కాదు, ఒక ఈ అందున్నటువంటి సమస్తమును అన్నింటినీ కూడా ఆయన సిద్ధపరిచి, అంటే అందులో ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మనమున్నాము, మనమందరము కూడా ఆయన సృష్టిలో అంతర్భాగమే. కనుక ఇందాక 19వ కీర్తనలో కీర్తనాకారుడు జ్ఞాపకం చేసినట్లుగా ఈ సృష్టి లేక ఆకాశములు లేక అంతరిక్షములు ఆయనను ఏం చేస్తున్నాయి? ఆయన మహిమను వివరిస్తున్నాయి. మనము అంటే ఇప్పుడు అంతరిక్షం వివరిస్తుంది అన్నాడు అక్కడ దావీదు గారు, లేక ఆకాశములు వివరిస్తుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, పర్టికులర్గా ఆ మాట రాయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనంటే, ప్రియబిడ్డలారా, మనము గమనించవలసినటువంటి వారలముగా ఆది కాండములోనికి దేవుడు మనము ఒకసారి ఆది కాండములోనికి మనందరూ కూడా మన దృష్టిని మనము మళ్ళించుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో 26వ వచనాన్ని, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సముద్ర భూమిని, తర్వాత భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను వారు చెప్పాల వారు ఎవరు? ఏం వారండి? మా వారేనండి, వారు మా తాలూకా వారండి అని అంటామే. ఇక్కడ వారు ఎవరు? వీరు ఇక్కడ చూడండి, వారు ఏంటట? వారు సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. లాటిన్ భాషలో వైస్రాయ్ అనే పదం వాడబడింది. అంటే దీని అర్థం ఏమిటంటే క్వీన్ ఆర్ కింగ్ అని అర్థం. క్వీన్ ఆర్ కింగ్ అంటే తెలుగులో అనువాదం ఏమిటంటే, దేవుడు నిన్ను, నన్ను, మనలను ఒక రాణిగా, ఒక రాజుగా ఈ సృష్టిలో, ఈ యొక్క ఆయన నివాస యోగ్యమైనటువంటి ఈ యొక్క భూమి మీద, ఈ యొక్క సృష్టిలో దేవుడు నిన్ను, నన్ను, మనలను ఒక రాజుగా, ఒక రాణిగా
దానికంటే ఒక చెప్పాలంటే ఇద్దరికీ ఉపయోగపడేటువంటి ఒక పదం ఏమిటంటే ప్రతినిధిగా దేవుడు ఏం చేశాడట? దేవుడు మనలను ఆయన ఏర్పాటు చేశాడు. అంటే ఈ సృష్టి అంతటిని మనం ఏం చేయాలి? పరిపాలన చేయాలి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ రాజుగారులు, రాణిగారులు అన్నమాట. చాలాసార్లు మనం అనుకుంటాం, నేనే పాటి దాన్నండి, నేనే పాటి వాడినండి అని చాలాసార్లు అనుకుంటాం. దేవుడట ఇక్కడ లాటిన్ భాషలో వాడబడినటువంటి పదం ఏమిటంటే, బైబిల్ గ్రంథము ఈ యొక్క హిబ్రూ, గ్రీక్, లాటిన్ అండ్ అరామిక్ ఈ 4 భాషల్లో ఇది గ్రంథస్థం చేయబడినటువంటి గ్రంథము. ఒక్కొక్క చోట ఒక్కొక్క పదము ఉంటున్నప్పుడు దాని యొక్క భావాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. కనుక ఇది ఆత్మీయమైనటువంటి విషయాన్ని మనము ఆకలింపు చేసుకోవలసినటువంటి వాండ్రముగా ఉంటూ ఉన్నాం. కనుక అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మిమ్మల్ని ఇప్పుడు నేను ఏమని పిలవాలంటే, ఒక రాజ్యానికి ఒక రాజుగారే ఉంటాడు, కానీ ఇక్కడ అందరూ రాజుగారులే, ఇక్కడ అందరూ రాణి గారులే. అందరూ కూడా దేవుడు మిమ్మలను ఎంత ఉన్నతులుగా దేవుడు చేశాడో. చాలాసార్లు, సార్ నేను చాలా నిరాధారాలు అన్నయ్య గారు, నిరాధారున్నయ్య గారు, ఎందుకు లేని దాన్నయ్య గారు, ఎందుకు లేని వాడనయ్య గారు అని అంటాడు. కానీ దేవుడు తన ఈ సృష్టిలో దేవుడు చాలా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనలను చేశాడు. ఈ సృష్టి అంతటిని ఏలడానికి దేవుడు చేశాడు. అయితే ఇందాక అంతరిక్షములు లేకపోతే ఆకాశములు ఆయన యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. తన పోలికలో ఆయన చేసుకున్నటువంటి మనిషి లేకపోతే ప్రతినిధిగా, రాణిగారుగా, రాజుగారుగా చేసినటువంటి ఈ మనుషులు దేవుణ్ణి ఏం చేయట్లేదంటే మహిమపరచడం లేదు. ఈ సృష్టి మహిమపరుస్తుంది, ఈ పగలు మహిమపరుస్తుంది, రాత్రి మహిమపరుస్తుంది. లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతి ప్రాణి దేవుణ్ణి మహిమపరుస్తోంది. కానీ తన పోలికలో చేసుకున్నటువంటి మనిషి మాత్రం దేవుణ్ణి ఏం చేయట్లేదు, మహిమపరచాలి. అందుకనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా, మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము 2వ వచనము, ఆకాశమా యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి ఆకాశంతో చెప్తున్నాడు, నేను ఏదో ఒక మంచి ఉద్దేశంతో ఈ మనిషిని చేశాను, వైస్రాయిగా చేశాను, అంటే రాజుగారిగా చేశాను, మీ మీద రాణిగారిగా ఏమైనా పెట్టాను నేను ఇక్కడ, కానీ నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద దేవునికి మహిమకరముగా ఉండవలసినటువంటి మనము ఈ సృష్టిలో మనము పరిపాలన చేయవలసినటువంటి, పరిపాలన చేయడం అంటే దీని అర్థం ఏమిటి? పరిపాలన చేయడం అంటే ఆ చెట్టుతో సహా చక్కగా దాన్ని ఈ రోజుకి సగం నరికేసుకుని చెట్టు లేకుండా చెట్టుతో సహా మింగేయడమా? చెప్పండి. ఒక చెట్టు ఉంది అనుకుందాం, ఆ చెట్టుని కాపాడడం అంటే దాని అర్థం ఏమిటి? ఈరోజు మనము ఈ పర్యావరణ ఆదివారం ఆరాధన అవగానే నేను జ్ఞాపకం చేశాను, ఒక 3 ప్లాంట్స్ తీసుకురమ్మన్నాను. ఆరాధన అవగానే మనము 3 ప్లాంట్స్ మనము ఇక్కడే మన ప్రాంగణంలో నాటబోతున్నాం. పరిరక్షించాలి, వాటిని పెంచాలా, వాటి అభివృద్ధికి దోహదకారులంగా ఉండాలా, వాటి ఫలాలను ఆస్వాదించాలా, అనేక మందికి నీడనిచ్చేవిగా, అనేక మందికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటివిగా, ప్రయోజనకరమైనటువంటి వాటిగా చేయాలా. ఇక్కడ పిల్లలను పెంచి నేను పెద్దవారిని చేశాను, గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేశారు? చూడండి 3వ వచనం, ఎద్దుకట ఎవరు తన యజమానో తెలుస్తుంది. గాడిద దొడ్డి తోలకుండానే తన యజమాని దొడ్డికి చక్కగా అదేం చేస్తుంది? వెళ్ళిపోతుంది. కానీ ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలైనటువంటి వైస్రాయిగా లేక దేవుని ప్రతినిధులుగా, ఆయన యొక్క ప్రతినిధి రాండ్రముగా దేవుడు నిర్మించుకున్నటువంటి మనము ఆయన యొక్క మాటను మనం వినేటువంటి వాండ్రముగా మీరు లేమేమో. 4వ వచనం చివరి భాగంలో మనం చూస్తూ ఉంటే, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు.
ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. పరిరక్షించకపోగా దూషణ చేస్తూ ఉన్నారు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయిస్తున్నారు. నిత్యము, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్, ఎప్పుడూ తిరుగుబాటు చేసేటువంటి, నిత్యము కూడా తిరుగుబాటు చేసేటువంటి వాండరుగా వాళ్ళు మనుషులు తయారైపోయారట. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక జంతువుని లేకపోతే ప్రాణిని, పురుగును దేవుడు ఆయన తన పోలికలో చేయలేదు, నోటి మాట చేత వాటిని చేశాడు. కానీ మనిషిని మాత్రం దేవుడు తన పోలికలో, జలం అని అన్నాడు. హిబ్రూలో జలం అంటే అర్థం ఏమిటంటే ఆయన ఎట్లాగున్నాడో తన పోలికలో నిన్ను నన్ను మనలను ఆయన నిర్మించుకున్నాడు. ఆయన చాలా ఊహల్లో ఆయన తేలిపోయాడు. ఆయన నిన్ను గురించి, నన్ను గురించి, మనలను గురించి చాలాసార్లు ఓ డాడీ, ఓ మమ్మీ, మీ పిల్లల గురించి మీరు చాలాసార్లు ఎన్నో ఊహించుకుంటారు. నా కొడుకుని గురించి నేను చాలా ఊహించుకున్నాను సార్, నా కూతురు గురించి నేను చాలా ఊహించుకున్నాను సార్, నా కలలన్నీ ఏమైపోయాయి? అని చాలా. ఇక్కడ కూడా అదే, దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన ఒక ప్లాన్తో చేసుకున్నాడు, ఒక ప్రణాళికతో చేసుకున్నాడు. ఒకసారి అయితే అనుకోవచ్చు, 2 సార్లు అయితే అనుకోవచ్చు, 3 సార్లు అయితే అనుకోవచ్చు. నిత్యము తిరుగుబాటు చేసేటువంటి మానవాళిగా తయారైపోయారట. ఈ సృష్టిలో దేవుడు ఎవరిని ఆయన తన పోలికలో చేసుకోవాలి. తన పోలికలో చేసుకున్నటువంటి నీవు నేను మనం, నీ కుమారుడు నీ మీద తిరుగుబాటు చేస్తే నువ్వు ఎంత ఏడుస్తావు? నీ కుమార్తె నీకు ఎదురు చెప్తే నువ్వు ఎంత బాధపడతావు? నీ బిడ్డలు నిన్ను ఒకవేళ తృణీకరిస్తే, ఓ తండ్రి, ఓ తల్లి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులారా, మీరు నేను మనము ఎంత పశ్చాత్తాపంతో నిండినటువంటి వాండ్రం అవుతాం. దేవుడు కూడా ఆయన అంత మాత్రమే కాదట, అంత మాత్రమే కాదు. యోబు గ్రంథము 35వ అధ్యాయం, యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం చూడండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే, చూడండి, వాటికంటే ఎక్కువ మళ్ళీ ఏమిచ్చాడంట? మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు చేశాడట ఆయన. కానీ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని తీరా ఎక్కువ కలుగజేస్తే, ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తే, ఎక్కువ జిజ్ఞాసను వీళ్ళ కలుగజేస్తే ఈ మనిషి అన్నాడట, దేవుడు అసలు ఎక్కడున్నాడు? నానెవడో అన్నాడు అన్నమాట. అంతేగా, అమ్మెవరో నానెవడో అంటే ఎట్లా ఉంటుంది కదా? ఈ పదాన్ని మనం వింటున్నప్పుడు కొంచెం దుఃఖకరమే. కీర్తనల గ్రంథములో మీరు నేను మనము అందుకు 12వ కీర్తనలో మనము ఒకసారి చూసినట్లయితే, 12వ కీర్తనలో ఒక 2 విషయాలను మనము అక్కడ చూస్తూ ఉంటే, 2వ వచనం, 4వ వచనం చూడండి. 4వ వచనం, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు? మాకు ప్రభువు ఎవడు? మాకు దేవుడు ఎవరు? మాకు దేవుడు, మా ప్రభు ఎవడో? మా నాన్న ఎవడో? మా డాడీ ఎవరు? మా మమ్మీ ఎవరు? ఇట్లా వీళ్ళల్లో వచ్చినటువంటి అనుభవాలు. తర్వాత 14వ కీర్తన చూడండి. 14వ కీర్తన అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క మెచ్యూరిటీ ఎలాగుంది? గ్రాడ్యువల్గా మనిషి యొక్క ఆలోచనలు ఎలాగొచ్చేసాయంటే అసలు దేవుడు లేడు, ఏమీ లేడు, అలాంటి అనుభవానికి వెళ్ళిపోయారట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వాళ్ళు చెడిపోయిన వారు, అక్కడే తిరుగుబాటు చేసిన వారు, ఆఖరికి స్పాయిల్ అయిపోయారు. తిరుగుబాటు చేసేవాళ్ళు స్పాయిల్ అయిపోయి, ఈ మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి తండ్రి, తల్లి, మీరు నేను మనము ఏ కేడర్లో ఉన్నాం? ఏ పొజిషన్లో ఉన్నాం? నిత్యము తిరుగుబాటు చేసేటువంటి దేవుని ఎదుట, పరమ తండ్రి అయినటువంటి దేవుని ఎదుట, సృష్టికర్త ఎదుట చెడిపోయిన వాండరముగా మనం ఉన్నామా? మాకు దేవుడెవరు? మాకు ప్రభు ఎవడు? లేకపోతే అసలు దేవుడే లేడు అని సంబోధించేటువంటి ఆ యొక్క పరుష పదజాలాలను వినియోగిస్తూ ఉండేటువంటి వాళ్ళముగా, అసహ్యమైనటువంటి పదజాలాలని వాడేటువంటి వాండ్రముగా మీరు నేను మనము ఉంటూ ఉన్నామా? ఎలాంటి వాళ్ళముగా ఉంటూ ఉన్నాము? ఒక విషయాన్ని మీరు నేను మనం గుర్తుపెట్టుకోవాలి.
హోషేయ గ్రంథములో 8వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు బుక్ ఆఫ్ హోషేయ 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూసినట్లయితే, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు మనము గమనించినట్లయితే, వారు చూసారు ఎంత క్లియర్గా వ్రాయబడిందో, చాలా క్లియర్గా ఇక్కడ చాలా ఆత్మీయంగా హోషేయ గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇజ్రాయేలు వారు తమకే, ఆయనేమో అసలు ఈ భూమిని కానీ తమకి కన్వీనియంట్గా నివాసయోగ్యమైనటువంటి భూమిగా కానీ, లేకపోతే అనువుగా కానీ, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, ఈ లోకాన్ని దేవుడు అనువుగా ఈ జగత్తును చేయకపోతే అసలు నీవు నేను మనం ఇక్కడ నివసించడానికి వీలయ్యేదా? ఈ భూమి మీద ఈ గ్రహం కాకుండా వేరొక గ్రహాలు చాలా ఉన్నాయి. ఈనాటి మానవుడు ఆ గ్రహాల్లోకి వెళ్ళి అక్కడ నివసించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అణువు లేదు అక్కడ, కన్వీనెంట్ లేదు, ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కడ. కానీ దేవుడు ఇక్కడ భూమి మీద నివాస యోగ్యమైనటువంటి అనుభవమైనటువంటి పరిస్థితులను కల్పించి ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను మనలను నిర్మిస్తే, ఈ ఇశ్రాయేలట వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను ఏం చేశారు? ఆఖరికి దేవుడు లేడన్నారు, ప్రభు ఎవడన్నారు, ఆఖరికి దేవుడు లేడన్నారు, ఆఖరికి ఆయన మర్చిపోను కూడా మర్చిపోయారంట. ఈ మధ్యన ఎవరికో ఫోన్ చేశాను, అయ్యా ఎక్కడున్నారు ఈరోజు ఎక్కడున్నారంటే, అయ్యగారు అత్యవసర పని మీద ఊరు వెళ్ళాను. మీరు ఫోన్ చేయగానే, అయ్యగారు ఈరోజు ఆదివారమా అని అన్నారు. ఈరోజు చాలామంది పరిశుద్ధ దినమున దేవుని సన్నిధి అనే సంగతిని, దేవుణ్ణి మర్చిపోయినటువంటి మానవాళిగా కనిపిస్తారు. దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధముగా ఆచరించాలి. ఆయన మర్చిపోవడం అంటే ఇది కాదా? దేవుని సన్నిధిని రాకుండా మర్చిపోవడం అంటే ఇది కాదా? దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఇదే కాదా? సృష్టికర్తను మర్చిపోవడం అంటే ఇదే కాదా? ఈ విషయాన్ని అందుకనే ఆదికాండములో 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఈయన మనిషిని చేసినందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే సంతాపపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. చాలాసార్లు, ఓ డాడీ నా కొడుకు ఇట్లా నన్ను నా మాట వినట్లేదని ఎన్నిసార్లు నువ్వు నీ కొడుకుల గురించి ఏడ్చావు? నీ కూతుర్ల గురించి ఎన్నిసార్లు ఏడ్చావు నీవు? అదే నీ కొడుకు కానీ నీ కుమార్తె కానీ నీ మాట వింటే నాకేం పర్వాలేదు సార్, నా కొడుకు నా కూతురు లేకపోతే నా బిడలు ఎవరు ఏమైనా కానీ నా బిడలు నా మాట జవదాటరు సార్ అని ఎంత సంతోషంగా ఉంటామా? ఆయన చేసినందుకట, ఈ మనుషులను చేసినందుకు. అక్కడ చూడండి, ఆ మాట చాలా క్లియర్గా ఆదికాండం 6వ అధ్యాయము 7వ వచనంలో చాలా క్లియర్గా వ్రాయబడింది. అక్కడ ఏమిటట? ఆయన భూమి మీద నరుని చేసినందుకు, అంటే సృష్టించినందుకు ఆయన తన పోలికలో ఈ బిడ్డను చేసినందుకు, ఆయన సృజించినందుకు నిన్ను ఏడుస్తున్నాడేమో. ఈరోజు మనము ఒకవేళ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిని ఈ విషయాల్లో మరి దేవుడు కూడా నిన్ను బట్టి, దేవుడు నిన్ను ఒక వైస్రాయిగా, ఒక ప్రతినిధిగా, ఈ సృష్టిలో దేవుడు నిన్ను ఈ సృష్టిని పరిరక్షించేటువంటి సాధనంగా, ఈ సృష్టిని స్పాయిల్ చేయడానికి కాదు, ఈ సృష్టిని దేవుడు నిన్ను ఏదో హానికరంగా పొల్యూటెడ్గా మలచడానికి కాదు దేవుడు నిన్ను ఇక్కడ చేసింది. హానికరమైనటువంటి పరుష పదజాలాలతో, హానికరమైనటువంటి ఆయుధాలతో, హానికరమైనటువంటి ఆ యొక్క మారణాయుధాలతో, లేకపోతే ఇక్కడ ఈ సృష్టిని అంతమొందించేటువంటి అరణ్యాలను మనము అంతమొందించేటువంటి మానవాళిగా, కొండలను గుట్టలను మనము అంతమొందించేటువంటి మానవాళిగా, లేకపోతే ఈ సృష్టి యావత్తుని మనం కంప్లీట్గా ఏదో మనకు అనుకూలంగా ఈ సృష్టి పైన నేనే రాజుని అని అనుకుంటూ ఇక దేవుణ్ణే మర్చిపోయినటువంటి మానవాళిగా మర్చిపోయి ఈనాడు ఇలాంటి అనుభవాలతో సాగిపోతూ ఉంటే, వీళ్ళని చేసినందుకట దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏడుస్తున్నాడు. కానీ ఈ సృష్టిలో అంతరిక్షము, ఆకాశం మాత్రం ఎక్కడ తిరుగుబాటు చేసినాడు? ఆకాశమా ఆలకించమా, భూమి
శివయుగము అంటే దాని అర్థం ఏంటి? ఆయన పిలవగానే ఆకాశం ఆయన మాట వింటుంది. ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగాన్ని మీరు, సువార్త భాగాన్ని మీరు చదువుకుంటే 8వ అధ్యాయంలో మనము చదువుకుంటే వ్రాయబడినటువంటి మాటలను మనము గమనించి 22వ వచనం నుండి మనము చూసినట్లయితే 8వ అధ్యాయంలో అక్కడ చాలా ఆత్మీయమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఆయన గెన్నేసరతు సరస్సులో ఆయన అద్దరికిపోదామని శిష్యులతో పయనిస్తూ ఆ దోణిలో వెళుతూ ఉన్నప్పుడు ఆ సరస్సులో గాలివాన వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు దోణి నీళ్లతో నిండినందున అపాయకరమైనటువంటి స్థితి వచ్చేసింది. 24వ వచనం కనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది అణగి నిమ్మళమైన. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా? అంటే దాని అర్థం ఏమిటి? మీకు లేదు, మీకు విశ్వాసం లేదు, ఈ విధమైనటువంటి అనుకోలేదు, లోబడేటువంటి అనుభవం లేదు. నా పోలికలో చేసుకున్నాను, నా ఇమేజ్లో చేసుకున్నాను, నా రూపంలో చేసుకున్నాను, నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను, రాణిగా రాజుగా నేను మిమ్మలను, వైస్రాయిగా మిమ్మలను ఉండాలని, ప్రతినిధులుగా ఉండాలని చేసుకున్నాను. ఏంటి మీ విశ్వాసం ఏమైంది? మీ నమ్మకత్వం ఏమైంది? ఏంటి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అక్కడ మీ విశ్వాసం ఎక్కడ? అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి ఏం చేయిస్తున్నాయి? ఆయనకు లోబడుతున్నాయి. ఈ గాలి లోబడుతుంది, ఈ ఆకాశం లోబడుతుంది, అంతరిక్షం లోబడుతుంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్తు లోబడుతున్నాయి. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబాటు కాదు, నిత్యము తిరుగుబాటు అన్నాడు. అక్కడ నిత్యము తిరుగుబాటు. మనము దేవుణ్ణి తిరుగుబాటు చేయడానికి కాదు, కానీ దేవుని మహిమ పరిచేవాడు. ఈరోజు అంశము, సృష్టి దేవుని ఏం చేస్తున్నది? మహిమపరచుచూ ఉన్నది. సృష్టి దేవుని మహిమపరచుచూ ఉన్నది. మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి గీతాన్ని, ఒకటి చిన్న గీతాన్ని మనము పాడదామా? మహిమ నీకే ప్రభు అనేటువంటి ఆ పాటను మనము పాడదామా? మహిమ నీకే ప్రభు. 776వ గీతాన్ని మనం ఒకసారి చూస్తే, 776వ గీతాన్ని, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఈనాడు మనము దేవుని మహిమపరచాలి. మనము ఓ డాడీగా, ఇంట్లో ఒక మదర్గా, ఒక మమ్మీగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక చదువుకునే విద్యార్థిగా, ఈ సృష్టిలో అంతర్భాగంలో మనము ఎక్కడున్నా సరే దేవుని మహిమపరిచేటువంటి వాండ్రముగా ఉంటున్నామా? ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. పాడదాం. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సు నందు వసించు అమరుడవే. పడదాం. సమీపింపరాని తేజస్సు నందు వసించు అమరుడవే,
శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆమేన్. శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. రెండవ వచనం, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నార్పించితివే. ఆయన ఇంతటితో ఆగలేదు. వీళ్ళందరినీ తన పోలికలో చేసినటువంటి దేవుడు వీళ్ళు తన మాట వినపోయేటప్పటికీ జనతైక కుమారుడైనటువంటి, అద్వితీయ కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించేశాడట. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి విమోచించితివే. హల్లెలూయా. విలువైన రక్తం చిందించి విమోచించితివే. పాడదాం, ఆరాధన. అందరం పాడదాం, ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మరలా, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మహిమ నీకే ప్రభు. అబ్బాబాబా, మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాండ్రముగా ఉన్నామా? తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని కూడా ఈ లోకానికి పంపించేసి ఒక్కగానొక్క కుమారుని కూడా నీ కొరకై. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు నిన్ను నన్ను మనలను ఈ సృష్టిని ఎందుకు చేసుకున్నాడంటే నీవు నేను మనము ఆయన మహిమపరచడానికి. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. అబ్బబ్బబ్బా, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముతో ధరణినే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఊరికినే చేతులు ఆపుకుంటా రావడానికి కాదు దేవుడు నిన్ను ఈ లోకంలో పెట్టింది. ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో ఇదిగో 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఊరికినే ఏదో కాకిలాగా కలకాలం బ్రతికట్ట వెళ్ళిపోవడానికి కాదు. దేవుడి లోకంలో దేవుడు నిన్ను నన్ను మనలను ఈ సృష్టిలో దేవుడు చేసుకున్నది. ఆయన నీ ఎడలో ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక, నీ గుణాతిశయముతో ధరణినే ప్రచురింప ఏర్పరచుకొంటివే. పాడదాం, ఆరాధన. అందరూ పాడదామా? ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. నిజంగా నీవు నేను మనము దేవునికి మహిమ తెచ్చేటువంటి వాండ్రముగా ఉన్నామా? దేవునికి మహిమకరమైనటువంటి జీవితం ఉందా?
నీ ద్వారా ఈ సృష్టిలో నిజంగా దేవునికి మహిమ కలుగుతున్నదా? నీ ప్రవర్తన ద్వారా దేవునికి నిజంగా దుఃఖం కలుగుతున్నదా? ఏడుపు వస్తుందా? నీ ప్రవర్తన ద్వారా ఆయనకు దుఃఖాన్ని కలుగు చేసేటువంటి వాండ్రముగా ఉంటున్నామా? ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఈ సృష్టిలో ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము ఒక విషయాన్ని చూడండి. 15వ వచనం చూడండి. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా ఎవరని చెప్పండి. చెప్పాలి ఎవరని? మన దేవుడు ఎవడు? ఇందాక మన యొక్క అంశం ఏంటి? క్రియేషన్ ప్రొక్లైమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్. సృష్టి దేవుని యొక్క మహిమను ఏం చేస్తుంది? ఇక్కడ ఇర్మియా గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి వాడని మనము కొనియాడుతున్నామా? మనము ఎక్కడికి వెళ్ళాం? మీ ఆఫీసులో దేవుని యొక్క మహిమను కొనియాడేటువంటి వాడువుగా నీవు ఉన్నావా? నీ కాలనీలో నీ మహిమను కొనియాడేటువంటి తల్లిగా నీవు ఉన్నావా? మీ గృహంలో, మీ ఏరియాలో, మన లొకాలిటీలో, ఈ ఏరియాలో దేవుని యొక్క మహిమను కొనియాడేటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? ఆయన మహిమ కలిగినటువంటి వాడని మనము ఆయన ఏం చేయాలట? కొనియాడాలి. తర్వాత చూడండి, కొనియాడకపోవటాన్ని బట్టి 17వ వచనం చూడండి. ఆయనను మీరు ఆయన మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి కొన్నిసార్లు ఆయన చాటున ఏడుస్తాడట. అక్కడేమో సంతాపడుతున్నానన్నాడు, ఇక్కడికి వెళ్ళేమో ఏం చేస్తున్నాడు ఆయన? ప్రియ తండ్రి, నిన్ను నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా హోసేన్, సృష్టికర్త నిన్ను గురించి ఒకవేళ చాటుగా ఏడుస్తున్నాడేమో. ఈ సృష్టిని పరిరక్షించేటువంటి సాధనంగా లేవేమో. ఈ సృష్టిని నీవు డే బై డే స్పాయిల్ చేస్తున్నావేమో. ఈ సృష్టిని నీవు అంతమొందించేస్తున్నావేమో. ఈ సృష్టిని పొల్యూట్ చేసేస్తున్నావేమో ప్లాస్టిక్ చేత, లేకపోతే అడవులను చెట్లను నరికేసేసి, లేకపోతే ఆ యొక్క అరణ్యాలు అంతమొందించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు లేకపోతే పక్షులు ఒకవేళ అవన్నీ నశించిపోతున్నాయేమో. ఒకవేళ మనకి ప్రవర్తన ద్వారా, ఈ కాలుష్యం ద్వారా ఒకవేళ ఈ సృష్టి అంతా స్పాయిల్ అయిపోతుందేమో. ఇర్మియా గ్రంథములో మనము గమనించినట్లయితే ఒక విషయాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను. ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుండి చూడండి. ఎవరైనా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. వారు రండి దేవుడైన యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే ఏ వర్షమును చెప్పాలి. ఏ వర్షమును? ఆ వర్షాలు కాదు, కొన్నిసార్లు రకరకాలైన వర్షాలు, భార్య వర్షాలు, అర్థమైందా? ఆ వర్షాలు, ఈ వర్షాలు, రకరకాలైన వర్షాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు, దాని కాలమును కురిపించువాడు ఆయనే కదా. నిర్ణయించబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని వారు తమ మనసులో అనుకొనరు. చూడండి, ఇక్కడ మీ దోషములు వాటి క్రమమును, వర్షాలు పట్టలేదండి, ఎండలు పెరిగిపోయినాయండి, ఏంటో చలి ఈ సంవత్సరం ఎక్కువగా ఉందండి. ఇదంతా ఎవరి లోపం? ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. ఎంత క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. దాన్ని ఎంత క్లియర్గా రాయబడిందో. ఈ లోపము ఎవరిదో కాదు. ఈ లోపం సోదరుడా నీదే, సోదరుడా సోదరి, ఆత్మీయులారా నీదే, నాదే, మనదే. మన పాపములే కారణము, మన మాటలే కారణము, మన క్రియలే కారణము, మన తలంపులే కారణము, మన ఉద్దేశములే కారణము, మనకు జీవితమే కారణము అనేటువంటి విషయాన్ని మనము గుర్తిస్తూ ఉన్నామా?
ఈ విషయాన్ని మీరు నేను మనం గమనిస్తూ ఉన్నామా? ఈనాడు ఈ విషయము మీరు నేను మనము గమనించగలిగినటువంటి వాండ్రముగా ఉంటూ ఉన్నామా? ఈనాడు చాలామంది ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. హగ్గై గ్రంథము ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. బుక్ ఆఫ్ హగ్గై, ఫస్ట్ చాప్టర్. హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము, పేజ్ నెంబర్ 775, పాత నిబంధనలు 775వ పేజీ. చూడండి, 6వ వచనం. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు రైతులు అనుకుంటున్నారు, ఈ సంవత్సరం బాగా నేను విత్తనాలు విత్తానండి, కానీ కొంచెమే పండినాయి గారండి అంటూనండి. ఎందుకు పండట్లేదు పంటలు? విస్తారముగా విత్తినను, కొంచెముగా పండెను. మీరు భోజనము చేయుచున్నాను, అదేంటానండి ఈ మధ్యన బాగా తినవలసిన దానికంటే కుండలు డేక్షాలు దాకలు కూరలు, లేకపోతే కుండలు. నేనేం చేస్తున్నాను? ఎన్ని కేజీలు తెచ్చినా చాలట్లేదండి. ఈ మధ్యన ఒక గృహానికి వెళితే వాళ్ళు అంటారు, అయ్యా మాకు నెలకి 15 కేజీలు నూనె డబ్బా అయిపోతుందంట వాళ్ళకి. ఎన్ని కేజీలు? ఓరి బాబోయ్, 15 లీటర్ల నూనె అంటే వాళ్ళు ఏం తింటున్నారో చూడండి. ఎన్ని కేజీలు అది ఇదని తినేస్తున్నాము. ఎంత తినినను ఆకలి పానము చేయుచున్నాను. ఏం చేస్తున్నది? దాహము తీరకై ఉన్నది. బట్టలు కప్పుకొని ఉన్నను. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను. జీతం ఏమైపోతుంది చెప్పండి? జీతం ఏమైపోతుంది? జీతం, అరే నేను నెలాఖరు వరకు కష్టపడి తినక ఎంత కష్టపడి పని చేస్తున్నాను, అరే జేబులో చేయబడితే పరుసులో ఏం కనపడలేదు, ఏమీ కనపడి చిల్లు సంచిలో, అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కారణం ఏమిటి అనంటే అక్కడ రాయబడింది కదా. కారణం ఏమిటంటే అక్కడేమన్నాడు తెలుసా? అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి అసలుదంతా కారణం ఎక్కడుంది? మనల్ని బట్టే, నిన్ను బట్టే, నన్ను బట్టే, మనల్ని బట్టే ఈ సృష్టి అంతా కూడా ఇలా అయిపోతుంది కారణము. కనుక ఈ మార్నింగ్ నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఈ సృష్టిలో, దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన ఒక విషయంలో రెండవ రాకడలో, ఈరోజు కొరకైనటువంటి చివరిగా ముగించేస్తున్నాను. ఇక రెండవ రాకడలో ఆయన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే దాని అర్థం ఉన్న పలానా ఆమ్ భీమ్ బుష్ క్రొత్త భూమి, ఆమ్ భీమ్ బుష్ క్రొత్త ఆకాశం, ఆమ్ భీమ్ బుష్ అంటాడా ఏంటి ఆయన? కాదు, దీనినే అంటే ఆయన నిర్మించినటువంటి నీవి నేను మనమే ఆయన మాట విని ఆయన యొక్క రూపంలోనికి మనము మళ్ళా తిరిగి ఆయన యొక్క అడుగు జాడల్లో మనం మార్పు నొందినటువంటి వాండ్రముగా ఆయన కుమారులు. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక ఈ సృష్టి అంతా దేవుని కుమారుల కోసమై ఏం చేస్తుంది? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసమై ఎదురు చూస్తుంది, మూలుగుచున్నది ఈ సృష్టి. ప్రియబిడ్డలారా, అంటే పరివర్తన, మార్పు చెందినటువంటి వాండ్రముగా ఉండాలని ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. కనుక ఈ మార్నింగ్ మీరు నేను మనము ప్రియులారా, నూతన సృష్టి నూతనగా ఉండాలని, నూతన ఆకాశముగా మలచబడి ఇదిగో సమస్తము నూతనముగా చేయబోతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం 5వ అధ్యాయంలో అక్కడ అంటూ ఉంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన. అయ్యగారు ఏమన్నా చెప్పండి కానీ అది మాత్రం కుదరదు అయ్యగారు. ఏది కుదరదు అది గారు? కొంచెం సర్దుకోండి అమ్మా అన్నాం అనుకోండి, ఎంత కష్టమో అట్లాపైకి తీసుకుపోతా. నూతన సృష్టి లేదు, అర్థం చేసుకునే లేదు. ప్రార్థనే, పాటలే, ఆరాధనే. వాళ్ళతో మేము మాట్లాడాం. ఒక ఇంట్లోనే అత్త కోడళ్ళు మాట్లాడుకోరు, ఒక ఇంట్లోనే ఒక తల్లి గర్భం నుండి ఉద్భవించిన సోదరులే మాట్లాడుకోరు, ఒక తల్లి గర్భం నుండి వచ్చినటువంటి బిడ్డలే అన్యోన్యత లేదు. కారణం ఏంటంటే ఇలాంటి ప్రవర్తన, మీ ప్రవర్తన బట్టి కాదా ఇలాంటి అనుభవాలు ఏర్పడ్డాయి. దేవుడు ఏమంటున్నాడంటే సమస్తమును నూతనంగా చేయాలంటే దీని అర్థం ఏమిటంటే ఈ స్వభావం పోవాలి, ఈ నేచర్ మారాలి, ఈ వ్యక్తిత్వాలు మారాలి. అప్పుడే అదే క్రొత్త ఆకాశం. అందుకని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు.
ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. క్రీస్తు ద్వారా మనము నూతన సృష్టిగా మలచబడ్డానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఉంచాడు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా అయ్యగారు, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరికీ ఒక చిన్న ప్రశ్న. యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను అన్నటువంటి వారు అందరూ ఎంతమంది ఉన్నారు? చెయ్యెత్తితే మంచిదని. నేను నా సొంత రక్షకుడిగా, నిజ రక్షకుడిగా అయినటువంటి యేసుక్రీస్తుని నేను హృదయపూర్వకంగా అంగీకరించాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నిజంగా? అందరూ ఎంతమంది ఉన్నారు? మీ చెయ్యెత్తని. సగం ఎత్తారంటే సగమేనా యేసయ్యను అంగీకరించింది? సగమేనా? సరే, ఇప్పుడు అంగీకరించారని మీరు చేయెత్తారు కదా, మరి ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు? వాక్యానుసారంగా జీవిస్తున్నారు. ఒకవేళ వాక్యమే, పాటలే, ప్రార్థనే మాది. నేను ప్రార్థన మానను, మా యొక్క ఆ అలవాట్లు మానను, మా జీవితం మాన, అలాగే ఉంటాము అని అంటే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం ఇందాక చదువుకున్నాం. ఆయన నిన్ను గూర్చి చాటున ఏడుస్తా. అప్పుడు ఏడ్చిన దేవుడు ఇప్పుడు ఆయన ప్రక్కనే ఆ గోడ చాటు నుండి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన, ఓ తండ్రి, ఓ డాడీ, నీ మాటలను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ నేచర్ని చూసి, మనలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. మనము దేవుని మహింపరిచే వండరంగా ఉన్నామా? లేకపోతే ప్రభువా, ఇక నుండి యవనస్తులారా, మీరు కాలేజీకి వెళ్ళినా, ఒకవేళ ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా, ఒక స్కూల్కి వెళ్ళినా, ఓ ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎప్పుడున్నా సరే దేవుని మహిమకరముగా మనం ఉంటున్నామా? మీ ప్రవర్తన బట్టియే కదా మీ పాపములే వాటి క్రమమును తప్పించాను. కనుక మనం క్రమంగా లేకపోవటం వల్లనే ఈ సృష్టి అంతా క్రమంగా తప్పిపోయింది. దేవుడు నీవు క్రమంగా ఉండాలని కోరుతున్నాడు, నూతనంగా చేయాలని కోరుతున్నాడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మహిమ నీకే ప్రభు. పాట మామూలుగానే పాడతాం, కానీ మార్పు చెందనటువంటి అనుభవాలు అయితే అలా. కనుక ఈరోజు ముగిస్తూ ఉన్నాను సందేశం. ఇక నుండి ప్రభువా, నేను మనుషులకి ఇచ్చమైనటువంటి జీవితాన్ని కాదయ్యా, నీకు మహిమకరమైనటువంటి సాధనంగా జీవిస్తాను, నీకు మహిమకరమైనటువంటి కుమారుడిగా జీవిస్తాను. మేము సమాధానంగా ఉంటామయ్యా, మేము సఖ్యతగా ఉంటామయ్యా, నీ సన్నిధానంలో మేము అన్యోన్యతగా ఉంటామయ్యా, నూతన సృష్టిగా ఉంటామయ్యా. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తములో కడుగబడినటువంటి అలాంటి నూతనమైన సాధనాలుగా మేము జీవిస్తామయ్యా అని మనందరం కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, ఒప్పందం చేసుకుందాం, దేవుని మహింపరుద్దాం. కళ్ళు మూసుకోండి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. ఎవరు పాడొద్దు, ప్రార్థన చేసుకోండి. ఎవరు పాడవద్దు, అందరూ ప్రార్థన చేసుకోండి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు. ఆరాధనా ప్రభువా, ఈ రోజున నిజంగా ఆత్మీయంగా ఆరాధన చేసేవాడిగా ఉంటున్నాయా. నేను నిజంగా నిన్ను మహిమపరిచేటువంటి బిడ్డగా మాత్రమే ఉంటానయ్యా. లోక సంబంధమైనటువంటి లోకోక్తులు అనుసరించేటువంటి వాడనుగా, లోకోక్తులు అనుసరించేటువంటిగా లోక సంబంధిగా ఉండను ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఈ సృష్టి, ఆకాశం ఆయన మహిమను వివరిస్తుంది, అంతరిక్షం ఆయన మహిమను ప్రకటిస్తుంది. ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. అలా కాదు అయ్యా, నిజమే, గతించిన కాలంలో నేను తిరుగుబాటు చేశాను, కానీ ఇక నుండి తిరుగుబాటు చేయనయ్యా. ఇక నుండి నీ మాట వింటానయ్యా, ఇక నుండి నీ మాటకు లోబడి జీవిస్తానయ్యా, ఇక నుండి నీ బిడ్డగా నీ కుమారుడిగా జీవిస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభువా, మీకు స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యమును మా బిడ్డల హృదయాలలో మీరు ముద్రించి సాతాన్ని ఎత్తుకొని పోకుండా మీరే కార్యం చేయమని, అద్భుతం చేసి మహిమ పొందమని
మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.